ఏ హాయ్! ఇది యాక్చువల్లీ నాకు కంటెంట్‌కి సంబంధం లేదు. నాకు రెస్పాండ్ అవ్వాలనిపించి నేను రెస్పాండ్ అవుతున్నా అంతే. సో, వెళ్లి సబ్స్క్రైబ్ జేసుకోరి. మనది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఛానల్ 1 Hey, మిలియన్‌కి దగ్గరలో ఉంది. జస్ట్ ఏం లేదు. 99 లైక్స్, 999 సబ్స్క్రైబర్స్ అయితే 1 మిలియన్ అయిపోతది. జల్ది సబ్స్క్రైబ్ జేసుకోరి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నా. నేను బార్బెల్ బిర్యానీకి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సబ్స్క్రైబర్‌ని. 200 సబ్స్క్రైబర్స్ నుంచి నేనున్నాను. నేను ఎవరిని డిగ్రేడ్ చేయట్లేదు. యాక్చువల్లీ మ్యాటర్ ఏంట్రా అంటే విశ్వక్సేన్ అన్న ఒక పోస్ట్ పెట్టిండు. ఎవరి గురించి? బార్బెల్ బిర్యానీ అన్న గురించి. మూవీ స్టార్ట్ అవ్వకముందే ట్రైలర్ అనాలిసిస్, మూవీ అనాలిసిస్ చేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని డిగ్రేడ్ చేస్తున్నారు. 1000 ఫ్యామిలీస్ డిపెండ్ అయి ఉన్న ఇండస్ట్రీ మీద యూ డోంట్ ప్లే విత్ లైఫ్స్ అని చెప్పేసి అన్నాడు. దీనికి బార్బెల్ బిర్యానీ ఏమో వీఆర్ జస్ట్ టెల్లింగ్ ది రివ్యూస్ అది ఇది అన్నాడు. కాకపోతే నేనైతే ఒబే చేయను. అస్సలు ఒబే చేయను బార్బెల్ బిర్యానీకి. అరే బాబు ఎక్కడుంది మన తెలుగు ఇండస్ట్రీ? ఎక్కడనో ఉండేది. ఇప్పుడు హాలీవుడ్‌కి పోటీ ఇస్తుందబ్బా! ఇట్లా చేస్తారేందో నాకు అర్థం కాదు. ఈ రివ్యూల పేరుతోటి అట్లా అట్లా డిగ్రేడ్ చేస్తే ఎట్లుంటది? ప్లస్ ఒకటి బార్బెల్ బిర్యానీకి విశ్వక్సేన్ అన్ననే అనేంత కూడా లేదు. ఎందుకు చెప్పాలా? అసలు ఇప్పుడు చూడండి. అన్న ఒక మూవీని డైరెక్ట్ జేసి, రైటరు, ప్రొడ్యూసర్ అన్నీ జేసుకొని పెద్ద హిట్ కొట్టిండబ్బా 'ఫలక్నామా దాస్' తోటి. అట్లెట్లా జేస్తాడు? నాకర్థం కాక అడుగుతా. రివ్యూస్ గూడా చెప్తే రివ్యూలాగా చెప్పాలి గానీ, మొత్తం డీగ్రేడ్ జేసేస్తా ఉంటారు. ఏమేమో జేస్తారు. ప్రతి పార్ట్ కావాలా బ్రో దీనికి? బ్రో ఎంత ఎంత కష్టమైతది తెలుసా? నేనే ఒక షార్ట్ ఫిల్మ్ జేసినా నాకే చిరిగిపోయింది బ్రో. అసలు ఎంత కష్టమైతదో తెలుసా? ఒక మూవీ తీయడానికి, ఒక షార్ట్ ఫిల్మ్‌కి మాకు మస్తు కారిపోయింది. ఒక రోజులో షార్ట్ ఫిల్మే తీయలేకపోయినాం మేము. అందుకే విశ్వక్సేన్ అన్నాడు మీరు ఒక షార్ట్ ఫిల్మ్ తీసి చూడండి అని. ఎన్నుంటాయి బ్రో మీరే యూట్యూబ్ చేస్తారు గదా! ఎంత కష్టమైతది అది ఎడిటింగు, ఆడియో, లైటింగు, ఆ ఎనకకెళ్ళి అవి చేయాలి. సౌండ్ యాడ్ చేయాలి. మైక్ పని చేయకపోతే మళ్ళీ రికార్డ్ చేయాలి. ఒక మూవీకి ఎంతుంటది బ్రో? ఒకసారి పాడ్‌కాస్ట్ చూడు నువ్వు విశ్వక్సేన్ అన్నది. అప్పుడు తెలుస్తది. బ్రో నేను నీకు మంచి సబ్‌స్క్రైబర్‌ని బ్రో. ప్రతి వీడియో చూస్తా, లైక్ కొడతా, అన్నీ చేస్తా. ఇప్పుడు నువ్వు ఒక డేటా సైంటిస్ట్‌వి బ్రో యూఎస్‌ల. విశ్వక్సేన్ అన్న ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది. ఇప్పుడు విశ్వక్సేన్ అన్న ఎళ్లి ఆ డేటా సైంటిస్ట్ జాబ్ చేయలేడు. నువ్వొచ్చి మూవీస్ చేయలేవు గదా! నాకు అర్థం కాక అడుగుతా. బ్రో రివ్యూని రివ్యూలా చెప్పండి బ్రో. నాకిది నచ్చింది, నచ్చలేదు. ఓకే. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలబ్బా! నేను చెప్తున్నా ఉండాలి. మళ్ళా దానికి నేనొక కంటెంట్ క్రియేటర్‌ని మీరు మళ్ళీ మూవీని ప్రమోట్ చేయడం నా దగ్గరకొస్తే మీరొక్కరు లేరు గదా బ్రో! నువ్వొక్కడివి లేవు బ్రో. పెద్ద పెద్ద క్రియేటర్స్ ఉన్నారు. ఆ! దీనికి మీరు ఆహ్, ఇన్ యాక్చువల్లీ అలా అనడం గూడా నాకు నచ్చలేదు బ్రో. బార్బెల్ బిర్యానీ అట్లా స్టేటస్ పెట్టడం అవి అనడం గూడా నచ్చలేదు. ఒకసారి ఇక్కడ ఫోటోలేస్తా చూడండి మీరే. అటెట్లా అంటాడు బ్రో విశ్వక్సేన్ అన్న ఎక్కడి నుంచి వచ్చిండు తెలుసా బ్రో? ఎంత కష్టం ఉంటది తెలుసా? సోలోగా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా రావడం. పిచ్చుంటది బ్రో మాకు సినిమా అంటే. ఇప్పటికి డైలీ 2 మూవీస్ చూడంది పడుకోను నేను. తెలుసా మీకది?